వృత్తి ఉద్యోగ వ్యాపార రీత్యా చేసే ప్రయత్నాలలో సానుకూల మార్పులు ఎక్కువగా ఏర్పడతాయి. ఎక్కువగా దొంగదారులు వెతకడము, షార్ట్ కట్ రీత్యా ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు, మీకు ఇచ్చే సలహాలు కూడా ఇలానే ఉంటాయి. ఈ యొక్క పెడదోవ విషయాలలో మాత్రం అప్రమత్తంగా ఉండండి. ప్రత్యేకంగా ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇతర మంచి పొజిషన్లో ఉన్న వాళ్ళు కావచ్చు, అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటివి పనికి మాలినటువంటి విషయాలలో తలదూర్చి నిందల పాలయ్యే అవకాశం ఉంటుంది. తగు జాగ్రత్తలు అవసరం. ఏలినాటి శని ప్రభావం అని కాదు కానీ ప్రస్తుతం ఈ యొక్క శనేశ్వరుడు రాహువు ఆడే నాటకంలో మాత్రం మీరు బలిపశువు కాకుండా మీ జాగ్రత్తలో మీరుండండి. మీరు నమ్ముకున్నటువంటి గురువు మిమ్మల్ని రక్షిస్తాడు. అంటే నీతి నిజాయితీగా మీరు ఉండగలిగితే మీ మీద ఏదో బురద పడ్డా కూడాను తప్పైపోయింది అని చంపలేసుకునే వాళ్ళు మళ్ళీ వస్తారు మీ జీవితంలోకి. ఏదో బురద పడుతోంది కదా అని మనం హడావుడి పడి బాధపడని అవసరం లేదు. రేపొద్దున అది కూడా జరుగుతుంది. అవతల వాళ్ళకి బురద వేసిన వాళ్ళు కూడా భంగపడతారు. కానీ మనం ఇక్కడ తప్పు చేస్తే మాత్రము చాలా అంటే చాలా మనం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఈ యొక్క దొంగదారులు కావచ్చు, షార్ట్ కట్లు కావచ్చు, ఏదో తొందరగా వచ్చేస్తుంది డబ్బు అని చెప్పనని ప్రయత్నం చేస్తే మాత్రము చాలా అంటే చాలా చికాకుల్లో ఇరుక్కునే అవకాశం ఉంటుంది. మళ్ళీ కోలుకోలేనటువంటి దెబ్బలు తగిలే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మిగతా రాశుల వాళ్ళందరికన్నా కూడాను మీనరాశి వాళ్ళకే ట్రాప్స్ ఎక్కువగా ఉంటాయి. జాగ్రత్తగా ఉండండి. ఏ వలలో అయినా పడ్డారో చాలా అంటే చాలా ఇబ్బంది పడతారు. భయపెట్టాలనో, కంగారు పెట్టాలనో, బాధ పెట్టాలనో నా అభిప్రాయం కాదు. ఏదైతే జరగబోతోందో ఆ నిమిత్తం ఒక 2 నిమిషాలు ఆలోచించి మంచి చెడుల విచక్షణ జ్ఞానంతో నిర్ణయం చెయ్యండి. తద్వారా అన్నీ బాగుంటాయి. చదువు రీత్యా కావచ్చు, ఎడ్యుకేషన్ రీత్యా కావచ్చు, డిస్కంటిన్యూ చేసే విధంగా ఆలోచనలు ఏర్పడతాయి. అంటే ఆరోగ్యం సహకరించకపోవడం కావచ్చు, ఆలోచనలలో నిలకడ లేకపోవడం కావచ్చు, చదవలేక డిస్కంటిన్యూ అవ్వటము లేదా బ్యాక్లాగ్స్ కి కారణమయ్యే అవకాశం ఉంటుంది. చదువు విషయంలో మాత్రం చాలా అంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది సివియర్గా ఉన్నట్లయితే మెడికల్ సపోర్టు, తర్వాత శనిగ్రహానికి శాంతి జరిపించుకోవడము, జన్మజాతకంలో దోషాలను నివృత్తి చేసుకోవడము అత్యంత అవసరమైన విషయము. ఇది గ్రహించి మెలగండి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు నూతన ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. ఉన్న ఉద్యోగాలలో మంచి అభివృద్ధిని సాధించగలుగుతారు. క్రీడాకారులకు, కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్న వారికి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ప్రజాదరణ పొందగలుగుతారు. ఈ రాశిలో జన్మించిన వారికి ఈ వారం కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి. రాబోయే మహాశివరాత్రి రోజున మన్యు పాశుపత హోమాన్ని జరిపించండి. కార్యజయాన్ని కలిగి ఉంటారు. నీతిగా నిజాయితీగా మీరు బతకగలుగుతారు. మిమ్మల్ని మిగతా వాళ్ళు కూడా బతకనివ్వగలుగుతారు. ప్రత్యక్షంగా ఈ సమస్య కూడా చాలా మందికి ఉంటుంది. వాళ్ళు ఏదో చేస్తున్నారు, మనల్ని కూడా చేయమని ఒత్తిడి చేయడం, మనం అవి చేయలేము, ఇదొక పెద్ద తలనొప్పి. ఈ సమస్యలు ఉన్నవారు కూడా ఆంజనేయ స్వామి వారి పూజ నిత్యం చెయ్యండి. తద్వారా మంచి పరిణామాలు ఏర్పడతాయి.